హలో ఫ్రెండ్స్, ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ న్యూ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ స్పెషల్ ఏంటంటే ఫ్యామిలీ అవుటింగ్ అనమాట. ఫ్యామిలీ అవుటింగ్ ఇన్ ద సెన్స్ మా పెద్ద మరిది ఒక దగ్గర పండగ చేస్తున్నాడు అనమాట. ఒక దేవుడి దగ్గర పండగ చేస్తున్నాడు. సో దానికైతే మేము బయలుదేరిపోయామన్నమాట. ఇది వచ్చేసి 22nd రోజున మార్నింగ్ వరంగల్ దగ్గర ఉంటుందన్నమాట. ఆ ప్లేస్ అంటే ముస్లిం దేవుడు అనమాట. అన్నారం షరీఫ్ అని వరంగల్ దగ్గరలో ఉంటుంది. మా ఊరు నుంచి ఒక 40 కిలోమీటర్స్ తర్వాత ఉంటుంది. సో ఇంకా మార్నింగే 4 o'clock అయితే అందరం లేచి రెడీ అయిపోయాము. అందరం అంటే పిల్లలు కాదు, నేను, మా వారు, మా ఆయన, మా చిన్నమరిది అనమాట. ఇంకా అందరం అయితే బయలుదేరేసరికి 5:30కి బయలుదేరామన్నమాట. సో ఇంకా అలా వెళ్తున్న తర్వాత చాలాసేపటికైతే వ్లాగ్ స్టార్ట్ చేశాను నేను. ఆల్మోస్ట్ అవుట్స్కట్స్కి ఎంటర్ అయిన తర్వాత వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీ మొత్తము ఎక్కడికన్నా బయటికి వెళ్ళడం చాలా బాగా అనిపిస్తుంది కదా. బయటికి వెళ్ళి వండుకొని తినడము అదైతే మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న బిజీ లైఫ్లో అయితే చాలా ఇంపార్టెంట్. అలా ఫ్యామిలీ అంతా బయటికి వెళ్ళడము, అవుటింగ్ చేయడము, వండుకొని తినడము బాగుంటుంది. సో ఇక్కడైతే రీచ్ అయిపోయాము. రీచ్ అయిన తర్వాత పైన రూమ్కి అయితే వెళ్ళిపోయాము. సో ఇదే వాళ్ళ రూమ్ అన్నమాట, ఇక్కడ ఉంటున్నారు. సో ఈ వ్లాగ్లో అయితే చూడొచ్చు మా అమ్మమ్మ అండ్ మా చెల్లెలు అందరం అక్కడైతే కూర్చొని ఉన్నాము. ప్రిపరేషన్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయాయి మొత్తము. ఇంకా కుకింగ్ కూడా అయిపోయింది. దేవుడి దగ్గరికి దర్శనానికి అయితే వెళ్ళాలి ఇంకా నెక్స్ట్. ఇక్కడైతే ఇంకా అక్కడ దేవుడికి ప్రాసెస్ ఎలా చేస్తారో అదైతే చేస్తున్నారనమాట. ఇంకా అవన్నీ దేవుడు జెండాలన్నమాట. వాటిని పెట్టి ఊదు వేయడం, ఇంకా మనకు తెలుసు కదా, ఇంకా ముస్లిం దేవుడు అంటే ఊదు వేయడం అవన్నీ ఉంటుంది. సో అదే ఇక్కడైతే నేను షూట్ చేశాను అనమాట. మా మరిది, మా చెల్లి ఫస్ట్ వాళ్ళైతే మొక్కుకున్నారు. సో ఇప్పుడు పండగ చేస్తుంది కూడా వాళ్ళే అనమాట. ఇంకా అందరం వెళ్ళి మొక్కుకొని దండం పెట్టుకొని పొగ వేసిన తర్వాత ఇంకా అక్కడ ఏదో కొంచెం ప్రాసెస్ ఉంటుంది. సో అదంతా అక్కడ ఉన్న వాళ్ళు చేశారు. ఇంకా నెక్స్ట్ అయితే నేను, మా వారు వెళ్ళి కూడా ఊదు అవన్నీ వేసి నమస్కారం అయితే పెట్టుకొని దర్శనంకి రెడీ అయ్యి వెళ్దామనేసి ఇంకా ప్రిపరేషన్ అయితే అయిపోయిందనమాట మొత్తము. ఇంక ఇక్కడే మేము బయలుదేరడానికైతే రెడీగా ఉన్నాము. వరంగల్ ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ చాలామందికి తెలుసు అనమాట ఈ దర్గా. కొన్ని ఇయర్స్ నుంచి, ఒక 20-30 ఇయర్స్ అంటే అప్పటి నుంచి కూడా చాలా ఫేమస్ అనమాట. వాళ్ళకు కావాల్సిన మొక్కులు ఏమైనా ఉంటే కోరుకుంటారు. మొక్కులు తీరితే అక్కడ ముడుపులు చెల్లించడము ఇవన్నీ చాలా. మా అత్తమ్మ నాకు పెళ్ళయిన దగ్గర నుంచి చెప్పిందనమాట, అక్కడ బాగుంటుంది, ఒకసారి వెళ్ళాలి అని. బట్ ఈసారి తను లేకుండానే మేమైతే వెళ్ళామన్నమాట, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము. ఇంకా తను కూడా చాలా హ్యాపీనే ఫీల్ అవుతుంది మేమందరం వెళ్ళినందుకు. సో ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా మా ఆయన చేయి అయితే పడాల్సిందే వంటలో. ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా వంట అయితే చేస్తాడనమాట. ఒక్క కర్రీ అయినా ఖచ్చితంగా చేస్తాడు. ఇంకా మేము టెంపుల్కి అయితే బయలుదేరిపోయాం అనమాట. ఇంకా అక్కడ కూడా కామన్గా ఇంకా ముస్లిం దేవుడికి దట్టి ఇప్పించడం లాంటివి ఉంటాయి కదా. అంటే పరదాలు, గ్రీన్ అండ్ రెడ్ కలర్ పరదాలు, ఇంకా దేవుడి పేరు అవన్నీ రాసినవి ఉంటాయి కదా. అవన్నీ కూడా ఇంకా మేము ఇక్కడ కొబ్బరికాయ ఇంకా అవన్నీ కూడా తీసుకొని మేము కూడా దండం పెట్టుకోవాలి కాబట్టి ఇంకా వెళ్ళి అవన్నీ దేవుడికి సమర్పించి తీసుకొని బయలుదేరాము. ఇంకా మా చిన్న పాప అయితే ఫ్లాగ్ అనుకొని బాగా ఆడేస్తుంది అనమాట. తను ఇంకా మా పెద్ద పాప ఒక్కొక్కటి పట్టుకొని ఇంక ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్తే పిల్లలకు మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా మా చిన్న పాప ఇంకా మా మరిది కొడుకులు అందరైతే
అసలు ఫుల్ ఆడుకోవడం అయితే జరిగింది. ఎండ అని కూడా లెక్క లేకుండా ఆడుకున్నారు. ఇంకా దర్శనం అయితే నేను తీయలేదు, బికాజ్ అక్కడ ఫోన్స్ నాట్ అలౌడ్. ఇంకా ఉంటుంది కదా, దర్శనం అంతా అయిపోయాక ఇలాంటి యాత్రలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా షాపింగ్, పిల్లల కోసము అయితే షాపింగ్ చేయాలి ఖచ్చితంగా. ఇంకా అదే అలా చాలా అందరం కలిసి షాపింగ్కి అయితే బయలుదేరిపోయామన్నమాట. ఇంకా మా లేడీస్ అందరం అయితే గాజులు వేసుకోవాలి. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆడవాళ్ళం అందరము గాజులు అయితే వేసుకుంటాము. గాజులు వేసుకొని ప్రసాదాలు కొనుక్కొని అండ్ అక్కడ ఉన్న దేవుడి ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ కొనుక్కొని అయితే వస్తాం కదా. ఇంకా దానికోసం అయితే బయలుదేరిపాను. సో ఇదన్నమాట నేను తీసుకున్న బ్యాంగిల్స్. ఇక్కడైతే దాన్ని పిక్ యాడ్ చేస్తున్నాను. ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత భోజనాలు అవన్నీ చేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా అక్కడ చిన్న చిన్న టాయ్స్ అవన్నీ కొనుక్కుంటే మా పిల్లలు వాటితో ఆడుకుంటూ ఉంటున్నారు అన్నమాట. ఒక చిన్న స్నేక్ లాంటి టాయ్ అయితే కొనుక్కున్నారు, దాంతో ఫుల్ ఆడుతున్నారు. ఇంకా రిటర్న్ వచ్చేద్దామని స్టార్ట్ అయితే అయ్యాము. సో ఈ పిక్లో మీరు చూడొచ్చు, వెనుక ఉంది దర్గా అనమాట. అక్కడ మనము ఫొటోస్ దిగితే ఇస్తారు కదా ప్రింట్అవుట్స్. సో ఫ్యామిలీ అంతా కలిసి ఫొటోస్ అయితే దిగాము. ఇంకా ఫైనల్గా స్టార్ట్ అయితే అయిపోయాము రిటర్న్ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. సో చాలా ఇయర్స్ తర్వాత అయితే మేము బయటికి వెళ్ళాము ఇలా అవుటింగ్, ఫ్యామిలీ అంతా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.